నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఉడకపెట్టే పని లేకుండా చాలా సులభంగా వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటిని నీడలోని ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు. అసలు ఎండతో కూడా ఏ మాత్రం పని లేదు. ఈ వడియాలు రెడీ అయిన తర్వాత కూడా పువ్వుల్లాగా చాలా బాగా పొంగి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అసలు వడియాలు మేము ఎప్పుడూ పెట్టలేదనే వాళ్ళైనా సరే ఈ వడియాల్ని ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతారనమాట. మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక 2 కప్పుల దాకా కూడా అటుకులను వేసుకోండి. లావు అటుకులైనా పర్వాలేదు, సన్నగా ఫ్లాట్ గా ఉన్న అటుకులైనా కూడా పర్వాలేదు. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత జస్ట్ ఈ అటుకులు ములిగేంత వరకు కూడా నీళ్లు పోస్తే సరిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అండి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకుని మరొక గిన్నెని తీసుకుని దాంట్లోకి మనం ఎంతైతే అటుకులు తీసుకున్నామో దాంట్లో సగం వరకు కూడా సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల అటుకులకి 1 కప్పు దాకా కూడా సగ్గుబియ్యం తీసుకుని ఈ సగ్గుబియ్యం ములిగి పైన వాటర్ ఇలా ఉండేంత వరకు కూడా నీళ్ళని పోసేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా 1 గంట పాటు పక్కకు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా నానిపోతాయండి. అదే గనక ఫ్లాట్ గా ఉన్న అటుకులు తీసుకుంటే గంట అవసరం లేదు, అవి అరగంట నానబెట్టుకోండి. సగ్గుబియ్యం అయితే మాత్రం కంపల్సరీ గంట నానబెట్టుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యం మనం చేత్తో గనక నొక్కితే ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఇది పర్ఫెక్ట్ గా నానిపోయినట్టు. అదే విధంగా ఈ అటుకులు కూడా మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయల వరకు కూడా వేసేసుకుని వీటిని ఈ విధంగా క్రష్ చేసుకున్నట్టు గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న అటుకులు, సగ్గుబియ్యం అన్ని కూడా మిక్సీ జార్ లోకి ఎంతవరకు పడితే అంతవరకు కూడా వేసేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పునుకులు పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పలుకు లేకుండా ఈ విధంగా స్మూత్ గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అదే విధంగా మనం కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా అంటే చూసారు కదండి, పునుకులు వేసినట్టు వస్తుంది. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇదే విధంగా మిగతాదంతా కూడా గ్రైండ్ చేసుకోండి. ముందుది మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి లైట్ గ్రీన్ కలర్ లోకి ఉంది. నెక్స్ట్ టైం ది ఓన్లీ అటుకులు సగ్గుబియ్యమే కాబట్టి ఫుల్ వైట్ లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర, 3 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు వేసుకుని ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మనం వేసిన జీలకర్ర, ఉప్పు, నువ్వులు అన్ని కూడా బాగా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి కావాలంటే జంతుకు పొడుకొని తీసుకుని దాంతో అయినా సరే పెట్టేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మిల్క్ ప్యాకెట్ గానీ, ఆయిల్ ప్యాకెట్ గానీ, లేదంటే పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటితో అయినా సరే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దాంట్లోకి ఎంత పడితే అంతవరకు కూడా వేసేసుకుని చివర చిన్న చిల్లుని పెట్టుకోండి. మీకు ఏ సైజులో వడియాలు కావాలనుకుంటే ఆ సైజులోకి చిల్లు పెట్టుకోవచ్చు. మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులోకి ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి. ఇవి మనం వేయించిన తర్వాత డబుల్ సైజ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతాయి అన్నమాట. వీటిని క్లాత్ మీద పెడితే అస్సలు ఊడు రావండి. కంపల్సరీ మనం పాలిథిన్ కవర్ మీద మాత్రమే వీటిని పెట్టేసుకోవాలి. నేనైతే మురుకుల్లాగా పెట్టుకుంటున్నానండి. మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు ఎలాగైనా కూడా వీటిని పెట్టుకోవచ్చు. సన్నంగా పొడుగ్గా స్టిక్స్ లాగానే పెట్టుకోవచ్చు, ఇలా మురుకుల్లాగానే పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా చిన్న చిన్న పునుకుల్లాగా వడియాలు పెడతాం చూడండి, ఆ విధంగా అయినా సరే వీటిని రెడీ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత వీటిని కేవలం ఫ్యాన్ కింద మాత్రమే ఒక 12 నుంచి 15 గంటల వరకు ఉంచేసామంటే మాత్రం ఇవి చాలా పర్ఫెక్ట్ గా ఆరిపోతాయండి. నాకైతే జస్ట్ 13 అవర్స్ లోనే ఈ విధంగా రెడీ అయిపోయాయి అన్నమాట. వీటిని మనం ఏమి కష్టపడి లాగవలసిన పని కూడా ఏముండదు, ఆటోమేటిక్ గా కవర్ మించి అవే ఊడొచ్చేస్తాయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత నీట్ గా, ఎంత ఈజీగా ఊడొచ్చేసాయో. ఈ విధంగా రెడీ అయిపోయిన వాటిని మరొక రోజు ఫ్యాన్ గాలి కింద గానీ లేదంటే ఎండ్లో గానీ పెట్టుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతాయి. మనం ఇప్పుడు వేయించుకోవడం కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఏ వడియాలైనా సరే ఆయిల్ బాగా వేడెక్కితేనే పర్ఫెక్ట్ గా ఇవి వేగుతాయండి.
ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని మనం వడియాలను వేసుకుంటే చక్కగా ఈ విధంగా పువ్వుల్లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.